దెయ్యాల దేవి పార్ట్ 3. మిత్రమా, అటు చూడు, అక్కడేదో దీవి ఉన్నట్టుంది. జైలు నుండి తప్పించుకున్న ఆ ఇద్దరు ఖైదీలు మనుషులు లేని ఒక దీవికి చేరుకుంటారు. అలా వారు అదే దీవిలో కొన్ని రోజులు గడుపుతారు. మనిద్దరమై ఈ దీవిలో ఇంకొన్ని రోజుల పాటు ఉంటే పిచ్చివాళ్ళం అయిపోతాం మిత్రమా. నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం బయట ప్రపంచంలో బతకలేం. ఈసారి మనం పోలీసులకు దొరికితే ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. అలాగని భయపడుతూ ఇక్కడే ఉండిపోవాలా? అసలు మనకంటూ జీవితం లేదా? నువ్వు బాధపడకు మిత్రమా, దీనికి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? ఏ ఆసరాలని ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి మన చెప్పు చేతుల్లో బతికేలా చేద్దాం. అప్పుడు మనమే ఈ దీవికి రాజులం కదా. ఆ విధంగా ఇద్దరు ఒక మాట అనుకుని ప్రజలను ఈ దీవికి తీసుకొచ్చారు. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తెలియడం లేదు. అవన్నీ ఆలోచించుకుంటే కష్టం. ముందు మనం ఈ చోటుని వదిలి వెళ్ళిపోదాం పదా. అలా వారిద్దరూ తమ వస్తువులు సర్దుకుని అక్కడ నుండి బయలుదేరుతారు. ఆ సమయంలో ప్రజలు కంగారుగా వారి వద్దకొచ్చి, అయ్యా, ఈ దీవిలో ఏదో మర్మం ఉందనిపిస్తుంది. ఇప్పుడేం జరిగిందని అందరూ కట్టకట్టుకొని వచ్చారు? ఆ దెయ్యం సమస్య పోయినప్పటి నుండి దీవిలో ఎవరో ఒకరు మాయమైపోతున్నారయ్యా. ముందే చెప్పాం కదా, ఇక్కడ బోలెడు సొరచాపలు ఉన్నాయని. అవే వారిని తినేసి ఉంటాయి. అది కాదయ్యా, మీరు చెప్పినట్టు అక్కడ సొరలేం లేవు, కానీ ఇక్కడ మనుషులు మాయమవ్వడం చూస్తుంటే భయంగా ఉంది. సరే సరే, అదేంటో మేము చూస్తాం, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పడంతో వారు అక్కడి నుండి వెళ్లిపోతారు. అయితే ఈ సమయంలో దీవి వదిలి వెళ్తే ప్రజలకు అనుమానం వస్తుందని అక్కడే ఉంటారు. అలా సమయం గడుస్తుంది. మరోవైపు రాజేష్ తన ఇంట్లో హడావిడిగా సామాన్లు సర్దుకుంటాడు. ఏవండి, మనం ఇక్కడ నుండి తప్పించుకోగలమా? ఖచ్చితంగా తప్పించుకుంటాం సౌమ్య, నువ్వేం కంగారు పడకు. అసలు మన బతుకులు ఎప్పటికీ మారవనుకుంటా. ఒకప్పుడు ఇల్లు లేక బాధపడ్డాం, ఇప్పుడేమో దెయ్యం సమస్య. మెల్లిగా అన్ని సర్దుకుంటాయిలే సౌమ్య అని రాజేష్ తన భార్యకు ధైర్యం చెబుతాడు. మరోవైపు ఆ ఇద్దరు అధికారులు సముద్ర తీరం వద్ద నిలబడి ఉంటారు. ఆ సమయంలో ఒక శవం తేలుకుంటూ వచ్చి తీరానికి చేరుకుంటుంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న కొంతమంది జనం హడావిడిగా శవం వద్దకు వస్తారు. చూడ్డానికి ఏదో చర్చి ఫాదర్ లాగా ఉన్నాడు. అవును తాత, పాపం ఎవరో చంపేసి సముద్రంలో పడేసినట్టున్నారు. అయ్యా, ఈ శవాన్ని ఏం చేయమంటారు? అలా మాట్లాడుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఆ వ్యక్తి ప్రాణం పోసుకుని పైకి లేస్తాడు. దాంతో అందరూ భయపడి దూరంగా జరిగి నిలబడతారు. అప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వారిని కాసేపు గమనించి, దయచేసి ఎవరు కంగారు పడకండి, నేను బ్రతికే ఉన్నాను. అసలు ఎవరయ్యా నువ్వు? నా పేరు డేవిడ్, నేను ఒక చర్చ్ ఫాదర్ ని. మరి ఈ సముద్రంలో ఎక్కడి నుంచి కొట్టుకుని వచ్చావు? నేను నా వాళ్లతో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా వచ్చిన తుఫాన్ కారణంగా నేను ఈ తీరానికి కొట్టుకుని వచ్చేసాను. అలా డేవిడ్ తన వివరాలు చెబుతుంటే ఆ ఇద్దరు అధికారుల బుర్రలోకి ఒక ఆలోచన వస్తుంది. మిత్రమా, మనం వీటిని ఉపయోగించుకుని ఆ దయ్యానికి రక్తం అందిద్దాం, ఏమంటావ్? నాకు అదే ఆలోచన వచ్చింది. ఎలాగో తీరానికి కొట్టుకుని వచ్చాడు కాబట్టి అడిగేవాడు కూడా ఉండడు. ఇద్దరు డేవిడ్ తో మాటలు కలిపి తమ చోటు వద్దకు తీసుకుని వెళ్తారు. అయితే సాయంకాల సమయంలో తీరం దగ్గర ఉన్న ప్రజలకు వింత అరుపులు వినిపిస్తాయి. దాంతో వారు భయపడి అక్కడి నుండి వెళ్లిపోతారు. అలానే రాజేష్ తాను తయారు చేసిన పడవ చూడ్డానికి రాగా అక్కడ పడవ కనపడదు. దాంతో రాజేష్ లో కంగారు మొదలవుతుంది. అయ్యో భగవంతుడా, నాకేంటి ఈ పరీక్షలు? మీరు ఈ దీవిలో ఎప్పటి నుండి ఉంటున్నారండి? ముందైతే మేము 6 నెలల క్రితం ఈ దీవిని కనిపెట్టాం. ఆ తర్వాత ఈ మధ్యనే ప్రజలను తీసుకొచ్చాం. అవునా, చాలా మంచి పని చేశారు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. అసలు మీ వాళ్ళు దూరమయ్యారనే బాధ మీలో కొంచెం కూడా కనిపించడం లేదు. నా గురించి ఎందుకులే గాని మీరు ఉండే దీవి గురించి చెప్పండి. అలా వారు మాట్లాడుకుంటున్న సమయంలో మెల్లిగా చీకటి పడుతుంది. అప్పుడు ఇద్దరు హుటాహుటీగా డేవిడ్ ని బంధిస్తారు. ఆ తర్వాత ఒక కత్తి అలానే కుండను తీసుకొస్తారు. నువ్వు అనుకున్నట్టు ఇది మామూలు దీవి కాదురా, ఇదొక దయ్యాల దీవి. ఇప్పుడు నీ రక్తాన్ని దయ్యానికి ఇవ్వబోతున్నాం. సమయానికి మాకు భలే చిక్కావులే. ఆ సమయంలో డేవిడ్ నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అప్పుడు ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కత్తితో డేవిడ్ ని గాయపరుస్తాడు. అయితే విచిత్రంగా ఆ గాయం తిరిగి నయమైపోతుంది. దాంతో వారు ఆశ్చర్యపోతారు. అలా పదే పదే జరగడంతో వారిలో కంగారు మొదలవుతుంది. అసలు ఎవరు నువ్వు? ఈ దీవిలో దయ్యం ఉందని తెలిసి వచ్చాను. నేను మీరు అనుకునే మామూలు చర్చి ఫాదర్ ని కాను. దయ్యాలను అదుపు చేయగల సామర్థ్యం కలవాడిని. In the name of the God, evil will destroy. In the name of the God, peace will come.
డేవిడ్ బంధించిన ఆ ఆత్మను జల సమాధి చేశాడు. ఆ సమయంలో హఠాత్తుగా సముద్రపు నీరు రంగు మారడంతో డేవిడ్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు డేవిడ్ తన అరచేతిని సముద్రపు నీటిలో పెడతాడు. ఆ క్షణం డేవిడ్ దృష్టికి కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. అయ్యో, ఆ దయ్యాన్ని ఎదుర్కోవడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఈ లోకంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. అయితే నీ పాటలేవో నువ్వు పడు. అవును, మేము ఈ దీవి వదిలి వెళ్ళిపోతున్నాం. అలా ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరబోతుండగా డేవిడ్ తన శక్తితో వారిలో కదలిక లేకుండా చేశాడు. దాంతో వారిద్దరూ అయోమయంగా చూస్తారు. మరోవైపు సముద్ర తీరం వద్ద గాల్లో దెయ్యం ప్రత్యక్షమై రక్తదాహంతో అలమటిస్తుంది. ఆ సమయంలో సముద్ర గర్భం నుండి కొన్ని చేతులు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు దెయ్యం తనలో నుండి ఒక రక్తపిండాన్ని తీసి నీళ్లలోకి వదులుతుంది. దాంతో ఆ చేతులు తిరిగి మళ్లీ సముద్ర గర్భంలోకి వెళ్లిపోతాయి. అసలు నువ్వు ఇక్కడున్న సమస్య తీర్చడానికి వచ్చావా, లేక సమస్యను పెద్దది చేయడానికి వచ్చావా? ఇప్పుడు గాని దయ్యానికి రక్తం దొరక్కపోతే ఈ దీవిలో ఉన్న వారందరినీ చంపేస్తుంది. అవును, మాకైతే చావు అనేదే లేదు కాబట్టి నువ్వే ఆలోచించుకో. ఆ ధైర్యమే మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తుంది. అసలు ఆ దయ్యం తలుచుకుంటే మీకు ఇచ్చిన వరాన్ని తిరిగి తీసుకోవడం ఎంతసేపు? ఆ మాటలకు ఇద్దరు ఆలోచనలో పడతారు. అప్పుడు డేవిడ్ వారి మీద ప్రయోగించిన శక్తిని వెనక్కి తీసుకుంటాడు. నేను ఆ దయ్యాన్ని అంతం చేయాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి. చేస్తారా? మీకోసం సాయంకాలం నుండి ఎదురు చూస్తున్నా. మనం ఈ రోజు దీవి వదిలి వెళ్లిపోవాలని అన్నారు కదా. నేను తయారు చేసిన పడవ కనిపించట్లేదు సౌమ్య. కనిపించకపోవడం ఏంటండి? అదే అర్థం కావట్లేదు సౌమ్య. నాకంతా అయోమయంగా ఉంది. మరిప్పుడు ఏం చేద్దామండి? అప్పుడు రాజేష్ కాసేపు ఆలోచించుకుని, ఒకటి, ఆ దయ్యం చేతిలో మనం చావాలి, లేదా ఏదైనా అద్భుతం జరిగి ఆ దేవుడు మనల్ని కాపాడడానికి రావాలి అని రాజేష్ నిరాశతో మాట్లాడతాడు. మరోవైపు డేవిడ్ చెప్పినట్టు వినడానికి ఒప్పుకున్న ఆ ఇద్దరు తనతో పాటు సముద్ర తీరానికి చేరుకుంటారు. ఆ సమయంలో దెయ్యం కోపంగా ఉంటుంది. మీకోసం ఎంతసేపు ఎదురు చూడాలిరా? నీకు ఈసారి భారీ మొత్తంలో రక్తాన్ని ఇవ్వాలనుకుంటున్నాం, అందుకే వీడిని తీసుకొచ్చాం. వాడిని చూస్తే చావటానికి వచ్చిన వాడిలా లేడు. అలాంటిదేం లేదు, నిజంగా అన్నిటికీ ఒప్పుకొని నీ చేతిలో బలి అవ్వడానికి వచ్చాడు. సరే, మీరిక పొండి. డేవిడ్ ని అక్కడ విడిచిపెట్టి ఇద్దరూ వెళ్లిపోతారు. నువ్వు చెప్పినట్టు వింటాం, మేమేం చేయాలో చెప్పు. ప్రస్తుతం ఆ దయ్యం మిమ్మల్ని నమ్ముతుంది కాబట్టి నన్ను తీసుకువెళ్లి దయానికి అప్పగించండి. అలా చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. అసలు నీ ఆలోచన ఏమిటి? ఏ ఆత్మ అయినా అంతం చేయాలంటే ఆత్మ గురించి పూర్తిగా తెలియాలి. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ ఆత్మ నన్ను చంపడానికి ముందు నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నాకైతే అలా అనిపించట్లేదు. నువ్వు కోరి కోరి ప్రమాదానికి ఎదురు వెళ్తున్నావు. సర్లే, చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు కోరి చావటానికి నా దగ్గరకు వచ్చావా? మనిషిగా ఎప్పుడైనా చావాల్సిందే కదా. కాకపోతే నువ్వు ఎందుకని ఈ దేవి దగ్గర ఉండిపోయావు? ముందైతే నీ రక్తాన్ని తాగనివ్వు. అన్ని దెయ్యం అతన్ని గాల్లోకి లేపి దగ్గరకు రప్పించుకుంటుంది. ఆ తర్వాత డేవిడ్ శరీరం నుండి కాస్త రక్తాన్ని దెయ్యం తాగుతుంది. అప్పుడు కొన్ని చేతులు మళ్ళీ బయటకు వస్తాయి. నీ రక్తం భలే రుచిగా ఉందిరా. ఇంతకీ సముద్రం నుండి వచ్చిన చేతులు ఏంటి? ఆ చేతులు నా కుటుంబానికి చెందిన వాళ్ళవి. ఈ సముద్రం లోపల ఆకలి అలమటిస్తుంటే నేను మనుషుల రక్తం తాగి వారి కోసం రక్తపిండాలను ఆహారంగా వేస్తాను. మరి ఎందుకని ఆత్మలు బయటికి రావటం లేదు? రాబోయే అమావాస్య గడియల్లో నేను నా కుటుంబంతో కలిసి ఈ దీవి మీద దాడి చేయబోతున్నా. పాపం, అదంతా చూడ్డానికి నువ్వు ప్రాణాలతో ఉండవు కదా. దెయ్యం మాటలు బట్టి ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని డేవిడ్ కి అర్థమవుతుంది. ఆ సమయంలో డేవిడ్ సిలువ గుర్తును బయటకు తీసి ప్రేయర్ చేస్తాడు. అప్పుడు డేవిడ్ మెల్లిగా దెయ్యం నుండి దూరంగా జరుగుతుంటాడు. దాంతో దెయ్యం ఆశ్చర్యంగా డేవిడ్ వైపు చూస్తుంది. త్వరలో నీ కథను ముగిస్తా, సిద్ధంగా ఉండు. అది నువ్వు అనుకున్నంత సులువు కాదు, కానీ నన్నే మోసం చేస్తావా? నిన్ను మాత్రం విడిచిపెట్టనురా. ఇక నుండి ఈ దీవిని కాపాడే బాధ్యత నాది. డేవిడ్ అనుకున్నట్టు తన శక్తులతో దెయ్యాన్ని ఎదిరించి నిలబడగలడా? అసలు దెయ్యం కుటుంబం సముద్రంలోనే ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? మరి తమను తాము ఈ దీవికి అధికారులు ప్రకటించుకున్న వారిద్దరూ ఏం చేస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానాలు తెలుసుకుందాం. For more horror stories, please subscribe our channel.